అందరికీ నమస్కారం అండి. శ్రీ గాయత్రి భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్కి మీకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం హనుమంతుని జననం వాయుపురాణం ప్రకారం తెలుసుకుందాం. రామాయణానికి ముందు రాముడు రాలేదు, కానీ రామకార్యం కోసం ఒక శక్తి ముందే భూమిపైకి వచ్చింది. ఆ శక్తే హనుమంతుడు. ఆయన కేవలం వాయుపుత్రుడా లేదా శివతత్వమేనా? వాయుపురాణం చెప్పేది హనుమంతుడి జననం సాధారణ జన్మ కాదు. వాయుపురాణం ప్రకారం అంజనాదేవి ఒక అప్సరస. దేవలోకంలో ఉన్నప్పుడు ఒక శాపం వల్ల ఆమె భూమిపై జన్మించాల్సి వచ్చింది. ఆ శాప విమోచనానికి ఒకే ఒక మార్గం శివాంశతో కూడిన కుమారుడికి జన్మనివ్వడం. అందుకే అంజనాదేవి అరణ్యంలో నివసిస్తూ పరమశివుని కోసం తపస్సు చేసింది. ఆమె తపస్సు సామాన్యమైనది కాదు. ఆహారం లేదు, నిద్ర లేదు, నిరంతరం శివధ్యానం. ఆ తపస్సుకు శివుడు ప్రత్యక్షమయ్యారు. ఏమి వరం కావాలో కోరుకోమన్నారు. అప్పుడు అంజనాదేవి శివాంశతో కూడిన కుమారుడిని తనకు బిడ్డగా ఇవ్వమని కోరింది. అప్పుడు శివుడు, నీ గర్భంలో నా తేజస్సు అవతరిస్తుంది, కానీ ఆ బిడ్డ ఒకే ఒక్క ప్రయోజనం కోసం నీ గర్భంలో జన్మిస్తాడు అని వరం ఇస్తాడు. ఆ ఉద్దేశమే నారాయణుని అవతార కార్యం. ఇక్కడే వాయుదేవుడు కూడా ప్రవేశిస్తాడు. శివతేజస్సు నేరుగా భూమిపైకి దిగదు. అది భరించే శక్తి భూమికి లేదు. అందుకే శివతేజస్సు వాయుదేవుని ద్వారా అంజనాదేవి గర్భంలో ప్రవేశపెట్టబడుతుంది. అందుకే హనుమంతుడు వాయుపుత్రుడు అని పిలువబడతాడు. కానీ మూలతత్వం శివాంశ. ఇదే సమయంలో అయోధ్యలో దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తారు. యాగం నుంచి వచ్చిన పాయసాన్ని దేవతలు దశరథునికి అందజేస్తారు. అప్పుడు వాయుపురాణం ప్రకారం ఆ పాయస శక్తి వాయుదేవుని ద్వారా అంజనాదేవికి చేరింది. అందుకే హనుమంతుడు రాముని కంటే ముందే రామకార్యం కోసం జన్మించారు. రామకార్యం కోసం హనుమ అనే శక్తి భూమిపైకి ముందే పంపబడింది. అంజనాదేవి గర్భంతో ఉన్నప్పుడు అసాధారణ లక్షణాలు కనిపించాయి. భూమి కంపించింది. వాయువు వేగంగా ప్రవహించింది. ఆకాశంలో దేవతలు పుష్పవృష్టి చేశారు. శిశువు జన్మించాడు. అతని ముఖంలో దివ్యమైన శాంతి, కళ్ళలో అపారమైన శక్తి. అతని జన్మతోనే అరణ్యం వెలుగొందింది. శిశువు హనుమంతుడు సూర్యుని చూశాడు. వాయుపురాణం ప్రకారం అతడు సూర్యుడిని పండు అనుకోలేదు. అతనికి ఆకలి కాలేదు. అతనికి శక్తి పరీక్ష మాత్రమే. వాయుదేవుడు అడ్డుకున్నాడు. ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించాడు. వజ్రాయుధం తగిలినా కూడా శిశువు ప్రాణం పోకపోవడం శివతేజస్సు సూచన. కోపంతో వాయుదేవుడు ప్రపంచ వాయువును నిలిపివేశాడు. దేవతలు భయపడ్డారు. బ్రహ్మగారు వచ్చి వరాలు ఇచ్చారు. బ్రహ్మగారు బ్రహ్మాస్త్ర భయం లేదు అని, ఇంద్రుడు వజ్రంలాంటి దేహం వస్తుంది అని, వరుణుడు నీటిలో మరణం లేదు అని, అగ్ని హాని చేయదు అని, విష్ణువు చిరంజీవిత్వం అని ఇచ్చారు. కానీ ఒక షరతు, తన శక్తిని తానే మరిచిపోవాలి. శక్తిని మరిచిపోవడం దేవతల నిర్ణయం. వాయుపురాణం చెబుతుంది హనుమంతుడు చిన్నప్పుడే అన్నీ తెలుసుకుంటే భూమికి భారం అవుతుంది. అందుకే దేవతలు ఆయన శక్తిని తాత్కాలికంగా మరిచిపోయేలా చేశారు. గుర్తు చేసినప్పుడు మాత్రమే ఆ శక్తి వెలువడుతుంది. అది ఎవరు గుర్తు చేశారు? జాంబవంతుడు. హనుమంతుడు అనగా శివతేజస్సు, వాయువేగం, విష్ణు కార్యభక్తి. అందుకే ఆయన ఎప్పుడూ నేను శివుడిని అనలేదు, నేను శక్తివంతుడి అని కూడా అనలేదు. ఆయన ఒక్కటే అన్నారు, దాసోహం కోసలేంద్రస్య అని మాత్రమే. రాముడు దేవుడు, కానీ రామకార్యం జరగాలంటే హనుమంతుడు అవసరం. హనుమంతుడు అవసరం, భగవంతుడికే భక్తుడి అవసరం. ఇదే వాయుపురాణం చూపించిన అతి గొప్ప రహస్యం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు
సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. స్వస్తి.